వర్షాకాలం నేపథ్యంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. లోతట్టు ప్రాంతాలతో పాటు వాటర్ లాగింగ్ పాయింట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రాఫిక్ హైడ్రా అధికారులతో కలిసి ఎన్ఎంసీ అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా ఐటీ కారిడార్లో రోడ్లపై వరద నీరు నిలవకుండా గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టామంటున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనతో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. రాబోయే మాన్సూన్ నేపథ్యంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే ఇటు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ కానివ్వండి, వరద ముంపు నివారణ చర్యల మీద ప్రత్యేకంగా ఇప్పటికే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సిఎంసి కమిషనర్ ఉన్నారు శ్రీనగర్తో మాట్లాడి మాన్సూన్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. అంటే చెప్పండి, ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనగానే సో ఇక్కడ ఇది ఐటీ క్యాడర్, సో ఇదంతా కూడా అంటే వర్షం అనగానే అంతా కూడా ఎక్కడికక్కడ నీట రోడ్ల మీద వర్షం నిలిచిపోయి ఇదంతా ప్రతిసారి జరిగేటటువంటి వ్యవహారం. సో ఈసారి మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ముందుగా అండి, మాన్సూన్ అంటేనే మేము చేయాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్లో భాగంగా ఈ స్టామ్ వాటర్ డ్రైన్స్ పెద్ద పెద్ద నాలాల్లో పూడిక తీత తీయాలండి. ఇంతకుముందు అనుభవం ఏంటంటే అవి సరైన సమయానికి చేయకపోవటం వల్ల, కాస్త ఆలస్యం అయ్యటం వల్ల కూడా కరెక్ట్గా వర్షం పడే టైంకి కొన్ని ఇబ్బందులు జరిగింది, వాటర్ లాగింగ్ జరిగింది. ఈసారి ట్రాఫిక్ పోలీస్తోనూ హైడ్రాతో కూడా కోఆర్డినేట్ చేసుకోవటం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మాకు ఒక 40 పాయింట్లు ఏవైతే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 2 years నుంచి వర్షాలు పడ్డప్పుడంతా మీడియాలో కావచ్చు, ట్రాఫిక్ పరంగా కావచ్చు, ఇబ్బంది పడిన ప్రదేశాలు మా అందరికీ చూపించారండి. ఆ రికార్డ్ తీసుకొని మేమందరం జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేసాం. హైడ్రా కూడా చెరువుల్లో మాకు ఒక 42 చెరువుల్లో గుర్రపు డెక్క వల్ల ఇబ్బంది జరుగుతుంది వర్షాలు పడ్డప్పుడు అని. సో అవి కూడా more than 70% ఇప్పటికి అయిపోయింది. అది కూడా 15th నాటికి 100% 42 చెరువుల్లో కూడా గుర్రపు డెక్క క్లీనింగ్ అవన్నీ జరిగిపోతాయి. హైడ్రా వాళ్ళకి ఎంత మెటీరియల్ కావాలి, ఎట్లాంటి మెషినరీ కావాలి, దాంతో వాళ్ళు రెడీగా ఉన్నారు. మా వైపు నుంచి కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా కాకుండా ఇంకేమన్నా చర్యలు మా వైపు నుంచి రిసోర్సెస్, బికాజ్ మా దగ్గర ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు, మ్యాప్స్ ఉంటాయి, అలాంటివి ఎనీథింగ్ దట్ వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ మమ్మల్ని అడగండి అని మేము ముందుగానే మొన్న ఒక మీటింగ్ పెట్టుకోవడం కూడా జరిగింది. సో బేసికలీ ఏమిటంటే ఒక లెర్నింగ్ ఉన్నప్పుడు మనకి వీలైనంతగా మనం ఇంతకుముందు జరిగిన పొరపాట్లు జరగకుండా ఇంతకుముందు జరిగిన వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ఇంకొంచెం బెటర్ సర్వీసెస్ ఇవ్వాలనేది ఒక ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఒక ఐడియా ఇచ్చారు. వాటర్ హార్వెస్టింగ్ వెల్ ఒకటి బయోడైవర్సిటీ పార్క్లో కానీ ఒక 5 లక్షలు 10 లక్షల లీటర్లు స్టోర్ చేసే వెల్ కానీ కడితే ఆ వాటర్ అందులోకి కూడా వెళ్ళి నిలుస్తుంది, భూగర్భ జలాలు కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇట్లాంటి కొన్ని సొల్యూషన్స్ లాస్ట్ టైం లేనాటివి ఈసారి జరుగుతాయండి. సో వీలైనంత వరకు ఇంతకుముందు పడ్డ ఇబ్బందులు ఇప్పుడు పడకుండా ఉండటానికి మేము పూర్తి చర్యలు తీసుకుంటున్నాము. మొత్తానికైతే గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సో ఎక్కడ కూడా ఇటు ప్రజలకు కానివ్వండి, ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటు మాన్సూన్ కోసం ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పెట్టామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.